హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. సో, ఈరోజు మీ ముందుకి ఒక గుడ్ న్యూస్‌తో రాబోతున్నాను. అదేంటంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏపీ సెట్ 2021కి నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు రావడం జరిగింది. ఈరోజు అంటే ఆగస్ట్ 4థ్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్‌లో కూడా మనకి ఈ కాలమ్ అనేటువంటిది రావడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే మనకి ఏపీ సెట్ అనేటువంటిది మనం గనక క్వాలిఫై అయ్యాము అంటే డీఎల్‌కి అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్‌కి ఇలాంటి పోస్టులన్నిటికి కూడా మనం వేసుకునే దానికి ఫ్యూచర్‌లో మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ ఏపీ సెట్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి మనం దీన్ని చెప్తాము. ఇది 2021కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇందులో ఫీ డీటెయిల్స్, ఇంకా ఎప్పుడు మనం అప్లై చేయాలి, ఇంకా లేట్ ఫీజ్ వీటన్నిటి గురించి కూడా కొంచెం క్లియర్‌గానే ఈ నోటిఫికేషన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇది అందరికీ యూజ్‌ఫుల్ అనేసి చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2021 for the year 2021 will be conducted on 31st October 2021. అంటే మనకి 2021కి గాను ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏపీ సెట్ నోటిఫికేషన్. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే 31st October 2021 అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ అకార్డెన్స్ విత్ జీవో ఎంఎస్ నంబర్ 47. సో, ఈ జీవో నంబర్ ప్రకారం మనకి ఈ 31st October 2021 నా ఎగ్జామ్ జరిపించాలి అనేసి అనుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మనకి ఇక్కడ ఇచ్చారు. టైం కూడా ఇచ్చారు. అంటే డేట్ ఇచ్చారు. సో, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ రీసెర్చ్ రిక్రిడియేషన్ ఆఫ్ యూజీసీ అనే న్యూఢిల్లీ అనేటువంటిది జనరల్‌గా ఇవి చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ డిగ్రీ కాలేజెస్ యాజ్ పర్ ద యూజీసీ యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్. సో, మనం దీన్ని గనక గమనించినట్లయితే ఇక్కడ లెక్చరర్స్ పోస్టులు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కానీ మనం యూనివర్సిటీస్‌లో ఇంకా డిగ్రీ కాలేజ్స్‌లో అప్లై చేసుకోవాలంటే మనకి ఏపీ సెట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. సో, ఇందులో గనక మనము క్వాలిఫై అయ్యాము అంటే ఈ లెక్చరర్స్ పోస్టులకి కానీ, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకి కానీ మనము వేసుకునే దానికి క్వాలిఫై అవుతామన్నమాట. ఇంకా రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే మనకు తెలుసు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌గా ఇక్కడ నోటిఫికేషన్‌లో ఉంటుంది. ఇంకా 55% రావాలి అనేది కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాగా ఉంది. మనకు అది కూడా తెలుసు ఆల్రెడీ. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ ఏపీ సెట్ 2021కి వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేయాలి. వేరే ఏ మోడ్‌లో కూడా యాక్సెప్ట్ చేయరు. సో, అప్లికేషన్ అనేది కేవలము ఆన్‌లైన్ మోడ్ ద్వారానే మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీస్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ద రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అంటే జనరల్ అంటే ఓసీలకి ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీస్‌కి ₹1200 అనేసి పెట్టడం జరిగింది. ఇంకా ₹1000 వచ్చేసి బీసీ కేటగిరీకి పెట్టారు. ఇంకా 700 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఇంకా పీడబ్ల్యూడీ, ఇంకా ట్రాన్స్‌జెండర్ కేటగిరీస్‌కంతా కూడా 700 అనేసి పెట్టడం జరిగింది. సో, ఇదంతా కూడా మనము క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఈ పేమెంట్ అనేది. సో, మనం అప్లికేషన్ వేసేదానికి కంపల్సరీ పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్లుగా ఉంటుందన్నమాట. సో, ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనము సిలబస్ గురించి, ఇంకా టెస్ట్ సెంటర్స్ గురించి, ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ గురించి, ఫీ గురించి, ఇంకా లేట్ సబ్మిషన్ గురించి, ఇంకా ప్రొసీజర్స్ గురించి, ఈ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ గురించి మనకి ఈ వెబ్‌సైట్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్‌సైట్స్ ఏంటంటే www.andrauniversity.edu.in అనేసి ఇచ్చారు. అలాగే www.apset.net.in అనేసి కూడా ఇచ్చారు. సో, నేను ఈ 2 వెబ్‌సైట్స్ కూడా చెక్ చేశాను. ప్రస్తుతానికైతే మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏం పెట్టలేదు. బట్ మేబీ కొన్ని అవర్స్ తర్వాత ఏమైనా పెడతారేమో వెయిట్ చేద్దాము. సో, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఆన్‌లైన్ సబ్మిషన్ అని ఇచ్చారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని చూద్దాం మనం ఇప్పుడు. సో, డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ అంటే బిగినింగ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేటువంటి సబ్మిషను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 11/08/2021 అనేసి ఇచ్చారన్నమాట. ఓకేనా? 11థ్. సో, 11థ్ నుండి మనకి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకోబడుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడుంటుంది అంటే మనకి 13/9/2021 వరకి
లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అంటే నియర్లీ ఒక 1 మంత్ వరకు మనకి ఇక్కడ వాళ్ళు టైం ఇచ్చారు. అంటే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు ఉంటుంది. అంటే ఆగస్ట్ 11th నుంచి సెప్టెంబర్ 13th వరకు లేట్ ఫీజుతో పాటు ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ వచ్చేసి 4th 8th 2021 అంటే ఈ రోజే ఇచ్చారు. సో మనకి ఏపీ సెట్ వచ్చేసి ఇచ్చింది. ఇది యాక్చువల్గా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అనమాట. కొన్ని లాస్ట్ ప్రీవియస్ ఏపీ సెట్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈసారి కూడా. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ దిస్ గివెన్ నోటిఫికేషన్ ఆన్ టుడే. ఓకేనా? సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి డేట్స్ మాత్రం. సో ఆగస్ట్ 11th వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. 13th నెక్స్ట్ మంత్కి అంటే సెప్టెంబర్కి అది క్లోజ్ అయిపోతుంది. ఇక ఫీ వచ్చేసి జనరల్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 1200, బీసీ కేటగిరీకి 1000, ఇంకా రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఇంకా ట్రాన్స్జెండర్ కేటగిరీస్కి 700. ఓకేనా? రైట్. సో దీనికి మనం బాగా ప్రిపేర్ అవుదాం. సో ఏపీ సెట్లో క్వాలిఫై అవుదాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.